హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత టైం లైన్ సెట్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ అనేది మనం అనుకున్నంత క్వాలిటీగా రాదు. దానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం లైన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అండ్ వాటిలో ఏ ఏ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేయాలి అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం టైం లైన్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక సింపుల్ మెథడ్ని యూజ్ చేసాం. అదేంటంటే ఏదైనా ఒక క్లిప్ని తీసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఆటోమేటికల్లీ టైం లైన్ అనేది క్రియేట్ అయిపోయేది. ఇక్కడ చూస్తే టైం లైన్ 1 అండ్ టైం లైన్ 1 అని మనకి ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ చూస్తే కూడా మనకి ఈ స్టాక్ క్లిప్స్ అనే బిన్లో మనకి ఇక్కడ టైం లైన్ అనేది ఆటోమేటికల్లీ క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఈ టైం లైన్ అనేది మనకి ఈ క్లిప్ యొక్క అట్రిబ్యూట్స్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. కాకపోతే మనం కొన్నిసార్లు మన పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్టింగ్ని దృష్టిలో ఉంచుకొని మనం టైం లైన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఈ క్రియేట్ అయిన టైం లైన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో మనం ఈ టైం లైన్ యొక్క రిజల్యూషన్ ఒకసారి చెక్ చేద్దాం ఎంత ఉంది అనేది. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మాస్టర్ సెట్టింగ్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం క్రియేట్ చేసిన టైం లైన్ వచ్చేసి 1920 అండ్ 1080p. అంటే మనకి ఇది హెచ్డి ఫార్మాట్లో మనకి టైం లైన్ అనేది క్రియేట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం లైన్ యొక్క ఫ్రేమ్ రేట్ అనేది 30 FPSలో సేవ్ అయి ఉంది. సో మనకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఏం చూపించట్లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మనకి ఇక్కడ గ్రే అవుట్ అయిపోయి ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ ఈ 1080p అంటే హెచ్డి ఫార్మాట్లో కాకుండా మనకి 4K కావాలి అనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ మనకి ఇది 4K రిజల్యూషన్లో కావాలి, 24 FPS లేదా 25 FPS లేదా 60 FPSలో కావాలి అనుకుంటే, అలాంటప్పుడు మనం దీంట్లో ఒకసారి టైం లైన్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం చేంజెస్ అనేవి చేయలేము. సో ఇక్కడ చూడవచ్చు మనము ఫ్రేమ్ రేట్స్ అనేది మనం దీన్ని ఇంకా అడ్జస్ట్ చేయలేము. సో మనం ఇలా కాకుండా ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం ఇది తీసేద్దాం. సో మనం ఈ మాస్టర్ పేజ్లో ఉన్నాం కదా, కరెంట్లీ మాస్టర్ పేజ్లో ఆల్రెడీ మనకి క్లిప్ని డ్రాగ్ చేయడం వల్ల మనకు ఒక టైం లైన్ క్రియేట్ అయింది. అండ్ ఆ టైం లైన్ ఇక్కడ సేవ్ అయి ఉంది. సో ఫస్ట్ మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ టైం లైన్ ఇక్కడ చూస్తే డెలీట్ సెలెక్టెడ్ టైం లైన్ అని చూపిస్తుంది కదా, డెలీట్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ అగైన్ ఏం టైం లైన్ అనేది లేదు మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టాక్డ్ టైం లైన్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సెలెక్ట్ టైం లైన్ అని వస్తుంది. నేను ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తున్నా కూడా ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ఇంకా టైం లైన్ ఏమి క్రియేట్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మనకేం టైం లైన్ అనేది చూపించట్లేదు, అంటే మనకి ఇక్కడ టైం లైన్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు అని అర్థం. సో ఫస్ట్ టైం లైన్ క్రియేట్ చేసే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనము మాస్టర్ ప్రాజెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మాస్టర్ సెట్టింగ్ ఉంది కదా, ఈ మాస్టర్ ప్రాజెక్ట్ సెట్టింగ్లో వచ్చేసి మనం ఫస్ట్ మనకి ఏదైతే టైం లైన్ రిజల్యూషన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి టైం లైన్ రిజల్యూషన్ అని ఉంది కదా, దీంట్లో డ్రాప్ డౌన్ చేస్తే మనకు ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. దీంట్లో మనకి 4K HD వరకు యాక్సెప్ట్ ఉంది. అంటే మనకి ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కదా, ఇది డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షన్ కాబట్టి మనకి 4K వరకు ఉంది. మనకి స్టూడియో వర్షన్ అయితే దీనికంటే ఎక్కువ 8K వరకు కూడా ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇది 4K వరకు ఉంది. టైం లైన్ రిజల్యూషన్ వచ్చేసి ఇప్పుడు మనం 4K సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మనకి యూజ్ వర్టికల్ రిజల్యూషన్ అని ఉంది కదా, ఈ వర్టికల్ రిజల్యూషన్ అనేది ఏంటంటే మనం షార్ట్స్ లేదా ఇన్స్టా రీల్స్ చేస్తాం కదా, వాటికి సంబంధించిన రేషియో ఇది. అప్పుడు ఏమవుతుందంటే, ఇది కనుక మనం యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మనకి 2160 అండ్ 3840 అనే ఫార్మాట్లో వచ్చింది. యూజువల్లీ అయితే మనకి ఈ సెట్టింగ్లో వస్తుంది 3840 అండ్ 2160. సో ఇదేంటంటే మనకి హారిజాంటల్ మెథడ్లో వస్తుంది. అలా కాకుండా మనకి రీల్స్లో కావాలంటే వర్టికల్లో ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది నేను అగైన్ మనకి టైం లైన్లో వెళ్ళినప్పుడు ఒకసారి చూపిస్తాను.
నెక్స్ట్ సో మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సపోజ్ ఏదైనా క్లయింట్ వర్క్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు తెలిసి ఉండాలి మనం ఏ ఫ్రేమ్ రేట్లో వర్క్ చేస్తున్నాం అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సపోజ్ మన రిక్వైర్మెంట్ 24 FPSలో ఉందా, లేదా 25, 30 లేదంటే 60. ఇక్కడ చూడవచ్చు 60 FPS వరకు మనకి యాక్సెస్ ఉంది దేంట్లో, టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్లో. సో ఈ 60 FPS అనేది దేనికంటే స్లో మోషన్ వీడియోస్కి వాటికి యూజ్ చేస్తాం మనం. అండ్ స్టూడియో వెర్షన్లో మనకి ఇది 120 FPS వరకు ఆప్షన్ ఉంటుంది. మనకి దీంట్లో అవైలబుల్ లేదు 60 FPS మ్యాక్స్. కరెంట్లీ మనము 24 FPS తీసుకుందాం. దీంట్లో మనం టైమ్ లైన్ రిజల్యూషన్ 4K తీసుకున్నాము అండ్ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 24 తీసుకున్నాము. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్. సో ఇప్పుడు మనం సేవ్ చేసింది ఏంటి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో ప్రాజెక్ట్ ఏంటి, మనకి ఎడిట్ ట్యాబ్ టైమ్ లైన్స్ అనే ప్రాజెక్టులు ఇప్పుడు మనం ఓపెన్ చేసామన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ప్రాజెక్ట్ మేనేజర్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇవన్నీ ప్రాజెక్ట్స్. ఓకేనా. సో ఎడిట్ ట్యాబ్ టైమ్ లైన్ అనే ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ఉన్నాం. దీంట్లో ఇంకా మనం ఏమి టైమ్ లైన్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ చూస్తే మనకి ఏం లేవు కదా. సో ప్రజెంట్ మనం టైమ్ లైన్ క్రియేట్ చేయాలి. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము కదా, మనం ఇట్లా క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా యూజ్ చేయొచ్చు అని. సో మనకి టైమ్ లైన్స్ని 4 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. ఆ 4 స్టెప్స్ అనేవి ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ టైమ్ లైన్ అని ఉంది కదా, న్యూ టైమ్ లైన్ అనేది క్లిక్ చేయాలి. న్యూ టైమ్ లైన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే మనకి క్రియేట్ న్యూ టైమ్ లైన్, స్టార్ట్ టైమ్ కోడ్ అండ్ టైమ్ లైన్ నేమ్. టైమ్ లైన్ నేమ్ వచ్చేసి టైమ్ లైన్ 1 అని ఉంది. అండ్ నంబర్ ఆఫ్ వీడియో ట్రాక్స్ 1, అంటే మనకు ఒక వీడియో ట్రాక్ వస్తుంది. అండ్ నంబర్ ఆఫ్ ఆడియో ట్రాక్స్ 1, ఒక వీడియో ట్రాక్ ఒక ఆడియో ట్రాక్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో ట్రాక్ టైప్. సో మనకి ఇక్కడ ఈ ఆడియో ట్రాక్ టైప్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఆడియోస్ అనేవి యూజువల్లీ ఛానల్స్ మెథడ్లో వర్క్ చేస్తాయి కదా. సో ఇక్కడ చూస్తే మనకి మోనో అండ్ స్టీరియో. స్టీరియో అంటే డ్యూయల్ ఛానల్ మెథడ్ అనమాట. సో మోనో, స్టీరియో, మనం యూజువల్లీ స్టీరియో సెలెక్ట్ చేసుకుంటాము అండ్ డిఫాల్ట్గా కూడా స్టీరియోనే ఉంటుంది. ఇవేంటంటే మనకి ఫిలిమ్స్ అండ్ మ్యూజిక్ ఆల్బమ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ స్టీరియో సిస్టమ్స్ అనమాట. సో అవి మనం డీటెయిల్గా ఏం వెళ్ళట్లేదు. సో ఇక్కడ చూస్తే మనకి యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఇప్పుడు నేను ఫస్ట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం. మనకి ఇక్కడ చూస్తే టైమ్ లైన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది టైమ్ లైన్ 1, ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తుంది టైమ్ లైన్ 1 అండ్ మనకి దీంట్లో కూడా స్టాక్ క్లిప్స్ అనే బిన్లో కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఈ టైమ్ లైన్ యొక్క రిజల్యూషన్ మనం చూద్దాం. సో ఇక్కడ టైమ్ లైన్ రిజల్యూషన్ వచ్చేసి 4K ఉంది అండ్ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 24కి ఇక్కడ లాక్ అయిపోయి ఉంది ఇక్కడ. సో దీన్ని మనం ఇప్పుడు చేంజ్ చేయడానికి లేదు. కావాలనుకుంటే మనము టైమ్ లైన్ రిజల్యూషన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 1080p HD దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఎడిటబుల్ ఆప్షన్ వస్తుంది కానీ ఇది రావట్లేదు. ఇది చేసుకుంటే మనకి హెచ్డీలో కన్వర్ట్ అయిపోయింది. 1080pలో మనము క్రియేట్ చేయగలిగినాము కదా, బట్ ఇది మాత్రం చేంజ్ చేయలేము. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మనం టైమ్ లైన్ని క్రియేట్ చేసినప్పుడే ఖచ్చితంగా టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ అండ్ రిజల్యూషన్ అనేది అకార్డింగ్ టు మన ప్రాజెక్ట్, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. సో ఇప్పుడు నేను ఇది అగైన్ 4Kలో సేవ్ చేసేస్తున్నాను ఇది. దాని తర్వాత ఏదైనా ఫైల్ ఇలా డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఇది మనకి 4K టైమ్ లైన్లో ప్లే అవుతుంది. సో సపోజ్ ఇది మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి 4K రిజల్యూషన్ ఉంది ప్లస్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఈ 2 పారామీటర్స్లో ఇది సేవ్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి టైమ్ లైన్ క్రియేటింగ్ ఒక మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. మనము ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి టైమ్ లైన్ అనేది క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కమాండ్ N లేదా కంట్రోల్ N ప్రెస్ చేస్తే ఇది షార్ట్కట్కి, ఇది ప్రెస్ చేసినా కూడా మనకి ఇంకో కొత్త టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ టైమ్ లైన్ 2 అనేది వచ్చింది కదా. సో దీంట్లో కూడా మనకి
సేమ్ అగైన్ ఇదే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా యూస్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది వస్తుంది. ఇది ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది షార్ట్కట్కి Ctrl+N లేదా Command+N, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం టైం లైన్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది అదొక మెథడ్. ఫోర్త్ మెథడ్ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సపోజ్ అగైన్ నేను టైం లైన్ తీసుకుంటున్నా ఇక్కడ డీటెయిల్స్, అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏం చూపించట్లేదు. మన టైం కోడ్ చూపిస్తుంది, టైం లైన్ నేమ్ చూపిస్తుంది, వీడియో అండ్ ఆడియో ట్రాక్స్, ఆడియో టైప్ చూపిస్తుంది, అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. బట్ ఇప్పుడు మనము యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే మనం ఇందాక డిఫాల్ట్గా ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో దాని ప్రకారంగానే టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అలా కాకుండా వేరే ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ ఇది అన్చెక్ చేయాలి. ఇక్కడ అన్చెక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ. సో ఈ ఆప్షన్స్లో ఇప్పుడు మనం ఫార్మాట్లోకి వెళ్దాం. ఫార్మాట్లోకి వెళ్తే ఇక్కడ ప్రీవియస్లీ మనం సెలెక్ట్ చేసిన 4K అండ్ 24 frames per second అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని 1080లో తీసుకుందాం, ఒకటి 1080, అండ్ ఇది 30 frames per second తీసుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది మానిటర్ అంటే మనకు డిస్ప్లే రిజల్యూషన్ ఉంటుంది కదా, అది ఏ రిజల్యూషన్లో రావాలి ఏంటి అనేది ఇది చూపిస్తుంది. అండ్ అవుట్పుట్ అనేది మనం ఎంతైతే మనం టైం లైన్ సెట్టింగ్స్ పెట్టుకుంటున్నామో అంతే అవుట్పుట్ అనేది ఇక్కడ చూపిస్తుంది, మనకి ఇక్కడ చూడవచ్చు. అండ్ కలర్ అనేది మనకి ఇది డిఫాల్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం టైం లైన్ రిజల్యూషన్ వచ్చేసి HD ఇచ్చాము అండ్ 30 frames per second ఇచ్చాము, క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇది టైం లైన్ 1 కదా, టైం లైన్ 1 ప్లస్ టైం లైన్ 2 అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు 2 టైం లైన్స్ క్రియేట్ అయిపోయినాయి, ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా చూడవచ్చు. ఇప్పుడు టైం లైన్ 1 అండ్ టైం లైన్ 2, అగైన్ ఇక్కడ కూడా టైం లైన్ 1 టైం లైన్ 2. సో టైం లైన్ 1 వచ్చేసి మనకి ఏంటి 4K, టైం లైన్ 2 వచ్చేసి మనకి HD. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము. సో ఈ క్లిప్ యొక్క రిజల్యూషన్ ఇప్పుడు మనం ఇక్కడ డెలివర్ పేజ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడవచ్చు 1920x1080 ఉంది కదా, అండ్ 30 frames per second. బట్ ప్రీవియస్లీ మనం చూసినప్పుడు ఎంత కనిపించింది, మనకి 4K రిజల్యూషన్లో కనిపించింది, 24 frame rates per secondలో కనిపించింది. సో ఈ విధంగా మనం మన యొక్క ప్రాజెక్ట్లో ఎన్ని టైం లైన్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఇలా ఇది కరెక్ట్ మెథడ్ కాదు యాక్చువల్లీ. దీంట్లోనే మనం ఏం చేయొచ్చు అంటే టైం లైన్స్ గురించి ఒక సపరేట్ బిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది టైం లైన్స్ అని నేను టైం లైన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, అండ్ ఈ 2 క్లిప్స్ కూడా దాంట్లో తీసేసుకుందాం మనం. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఈ స్టాక్ క్లిప్స్లో నుంచి వెళ్ళిపోయి మనకు టైం లైన్ అనే ఫోల్డర్లో ఇవి 2 క్రియేట్ అయిపోయినాయి. ఒకటి బ్లాంక్ ఉంది, ఒకటి దాంట్లో ఇది ఆల్రెడీ మనకి క్లిప్ ఉంది కాబట్టి క్లిప్ చూపిస్తుంది, రైట్. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఇమేజ్ తీసేస్తే మనకి ఇది ఒరిజినల్ టైం లైన్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెట్టింగ్స్ సింబల్ మెథడ్లో వస్తుంది కదా, అంటే ఏంటి, ఇది మనకి టైం లైన్ మనం కస్టమ్ టైం లైన్ మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్తో సంబంధం లేకుండా మనం ఇండివిజువల్లీ ఒక టైం లైన్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇది ఎడిటబుల్ టైం లైన్. సో ఇలా మనం మల్టిపుల్ టైం లైన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సపోజ్ వర్టికల్ టైం లైన్ కావాలి ఒకటి అనుకుంటే వర్టికల్ టైం లైన్ని కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ప్రకారం మనకి వర్టికల్ టైం లైన్ లేదు కదా, అప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది అన్చెక్ చేసిన తర్వాత ఫార్మాట్స్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ యూజ్ వర్టికల్ రిజల్యూషన్ ఉంది కదా, ఇది క్రియేట్ చేసుకోవాలి. సో టైం లైన్ 4 అనేది మనకి వర్టికల్ రిజల్యూషన్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఏదైనా క్లిప్ యాడ్ చేసి చూద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు వర్టికల్ ఫార్మాట్లో వచ్చేసింది. అగైన్ ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్స్లో మనం ఒకసారి చూస్తే మనకి వర్టికల్ ఫామ్లో ఉంది అండ్ 30 frames per secondsలో ఉంది. సో మనకి ఒక ప్రాజెక్ట్లో మల్టిపుల్ టైం లైన్స్ కావాలి అనుకున్నప్పుడు మనము ఇలా టైం లైన్స్ గురించి కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనకి అంటే ఇక్కడ నేనేం రీనేమ్ ఇవ్వలేదు, బట్ మనము అకార్డింగ్లీ రీనేమ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సపోజ్ టైం లైన్ 4 అనేది ఉంది కదా, దీన్ని మనం సపోజ్ ఇది 4K అండ్ వర్టికల్
అనేది ఇలా మనం రీనేమ్ ఇచ్చుకుంటే మనకి ఈ టైం లైన్ అనేది దేని పర్పస్ మనం క్రియేట్ చేసామనేది మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో ఒకటి 4K ఉంది, ఒకటి 1080p ఉంది, ఒకటి 4K వర్టికల్ ఉంది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ టైమ్ లైన్స్ క్రియేట్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టైమ్ లైన్ ఫండమెంటల్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ సెట్టింగ్స్ కనుక మనం ప్రాపర్గా ఫాలో అవుతే మనం ఎడిట్ చేసిన తర్వాత మన వీడియో అవుట్పుట్ అనేది డెఫినెట్లీ ఎక్సలెంట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటిని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఎడిటర్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ బై ఫర్ నౌ.